వాసు గారు డిక్లరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశం కాదు, అది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అంశం. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి ముఖ్యమంత్రులనే ఉప ముఖ్యమంత్రులనే మాటలు అంటాం కాదు, అది దేవస్థానం. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు? దేవస్థానం ఆ బోర్డు ఉంచొచ్చు కదా బాలకోట గారు, మీరు మంచి మాట చెప్పారు. దేవస్థానం ఆ బోర్డు అట్లా పెడితే తెలియని వాళ్ళు హిందూయేతరు ఎవరన్నా గుడికి వస్తే వాళ్ళందరూ తెలుసుకుంటారు. హిందూయేతరు హిందూ కాని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చుకుంటారండి. ఎందుకు టీటీడీ, నేను అడుగుతున్నది ఏంటంటే టీటీడీ ఎందుకు ఆ బోర్డు తొలగించింది? వాసు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్ళాల, దైవం మీద దండయాత్రకు వెళ్ళాడు, 40,000 మందిని సమీకరించాడు. ఒక పెద్ద వివాదం అయిపోయింది. హిందూ సంఘాలన్నీ కూడా మోహరించినాయి. తప్పనిసరిగా అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి డిక్లరేషన్ పెట్టి సంతకం పెట్టమని చెప్పేసి పెట్టాల్సి వస్తుందని వెళ్ళాడు ఆయన. డిక్లరేషన్ మీద కూడా సంతకం అడగల. డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఆయన కృష్ణని తెలిపోతుంది. సంతకం పెట్టకపోతే ఒకసారి మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు ఒక్క నిమిషం అండి. మహేష్ గారు లోకల్, మనందరికన్నా ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్క నిమిషం సుజాత గారు, మహేష్ గారు, మహేష్ గారు, సుజాత గారు, మహేష్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు మాట్లాడతారు. సుజాత గారు మహేష్ గారు లోకల్, ఆయన మాట్లాడతారు. రైట్, మహేష్ గారు మీరు మాట్లాడండి. మహేష్ ఒక్క నిమిషం మార్చుకోమని చెప్పండి, భాష సరిగా మాట్లాడమని చెప్పండి. సుజాత గారు మీరు ఆగండి, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ మీరు నువ్వు డిబేట్ లో కూర్చొని అర్థగానే చెప్తావా? నీకు తెలుసా? నీకు అంటగాడుదా? అబద్ధాలు చెప్పేవాడు అంటగాడుదా? అబద్ధాలు చెప్పేవాడు అంటగాడుదా? అబద్ధాలు చెప్పేవాడు అంటగాడుదా? మీరు ఒకటి అబద్ధాలు చెప్పేవాడు అంటగాడుదా? 40,000 మంది ఎవరు సమీకరించారు? ఇష్టం వచ్చినట్టు నువ్వు వాకితే చూస్తూ కూర్చుంటావా? కూర్చుంటావా? అబద్ధాలు వాకితే చూస్తూ కూర్చుంటావా? 40,000 మందిని ఎవరు సమీకరించారు? నువ్వు చూసావా? మీరు ఆగండి సుజాత గారు, సుజాత గారు మీరు ఆగండి. మీరు ప్రశ్న వేశారు కదా, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి. సుజాత గారు ఆయన మాట్లాడినివ్వండి. సుజాత గారు ఆయన మాట్లాడినివ్వండి. మీరు ఆగండి, ఆయన మాట్లాడినివ్వండి. సుజాత గారు మీరు ఆగండి. ఎన్ని డిబేట్లలో ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకు తెలియదామా? మాట్లాడే సగమన్న అబద్ధాలు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. ఇటువంటి వాళ్ళని మీరు డిబేట్ వీళ్ళకి ఆదరిదో పదిరాదు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగితే మేము కూడా అనడానికి మాకు ఇష్టం వచ్చినట్టు చెప్పండి. సుజాత గారు మీరు ఆయన మాట్లాడినివ్వండి. సుజాత గారు మీరు ఆయన మాట్లాడినివ్వండి. మీరు మాట్లాడండి. మొత్తం అక్కడ పోలీసు ఎస్పీ చెప్పాడు, నేను చెప్పరా? ఎస్పీ చెప్పాడు 4 సమీకరించాడు కాబట్టి వివాదం జరుగుతుంది కాబట్టి. సుజాత గారు మీరు ఆగండి, సుజాత గారు మీరు ఆగండి. మీరు ఇలా అడ్డుపడితే అడ్డగాడి అడ్డుపడితే ఏం మాట్లాడతాం మేము? రైట్, మహేష్ గారు మాట్లాడతారు. ఓకే, మహేష్ గారు మాట్లాడతారు. మహేష్ మీరు మాట్లాడండి. మహేష్ గారు 40,000 మంది నిజంగానే అక్కడికి చేరుకున్నారా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది వాసు గారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. గొడవ అవుతుందని హైదరాబాద్ నుంచి వచ్చారు హిందూ ధర్మ సంఘాలు. శాంతి భద్రతలు కాపాడుకోవద్దా పోలీసులు? రైట్, మహేష్ గారు మాట్లాడండి. ఓకే,